Welcome back to Akshit's videos. So today I'm going to see the Golden Gate Bridge with my mama Tataya. సో అక్షి చెప్పినట్టు మేము గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ చూడడానికి వెళ్తున్నాము. లాస్ట్ వీడియోలో శాన్ ఫ్రాన్సిస్కో టూర్ చేసాం కదా, అప్పుడు గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ ఫాగ్లో కవర్ అయ్యి ఉండింది. సో ఏం చూడలేకపోయారు, ఫోటో కూడా దిగలేకపోయారు ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ వల్ల. సో ఈరోజు ఫోటో దిగుదాము, దగ్గర నుంచి చూద్దాము అని బయలుదేరాం. బట్ మా లక్ కొద్దీ మా కారు, ఇది సమ్మర్ కదా, ఇక్కడ ఓవర్ హీట్ అయిపోయి కార్ బ్రేక్ డౌన్ అయిపోయింది. సో కార్ని కొంతసేపు రెస్ట్ చేయాలి ఎక్కడన్నా ఓవర్ హీటింగ్ నుంచి అని చెప్తే దగ్గరలో ఇక్కడ ఈ లేక్ ఉంటే ఈ లేక్ చూడడానికి వచ్చాం. బట్ అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది, ఇంకా అంత దూరం కార్లో వెళ్ళడం రిస్క్ అని చెప్పి ఆ రోజుకి మానేసి ఈ లేక్ దగ్గరే పిక్నిక్ చేసుకున్నాం. ఫుడ్ తినేసి ఇక్కడ ఫిషింగ్, బోటింగ్ ఉంది. బట్ బోటింగ్ వెళ్ళడానికి ఎవరికి ధైర్యం చాలలేదు మాకు, బికాజ్ అది సెల్ఫ్ పెడలింగ్ బోట్స్ అనమాట. సో ఎవరికి ఇంట్రెస్ట్ చెప్పి ఇక్కడ ఆడుకొని కాసేపు పక్షి పార్క్లో ఆడుకొని అప్పుడు మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. ఎలాగో వీకెండ్ ఏం చేయలేదు, ఏమైనా చేయాలి అని చెప్పి మమ్మీ డాడీని షాపింగ్కి తీసుకొని వెళ్ళాను ఈవినింగ్. సో చూసారు కదా, హ్యాండ్ బ్యాగ్స్, షూస్ వాళ్ళన్నీ చూస్తూ ఉన్నారు. ఇండియాకి అందరికీ గిఫ్ట్స్ తీసుకొని వెళ్ళడానికి అని చెప్పి. సో సాటర్డే అలా అయిపోయాక సండే ఏం చేసాం తెలుసా, కల్కి మూవీ రిలీజ్ అయినప్పుడు మమ్మీ వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు సో కల్కి మూవీ చూడడానికి వెళ్ళాం. అయినో వీడియో చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాము. బట్ ఇక్కడ ఒక ఫన్నీ థింగ్ ఏంటంటే వాళ్ళు చాలాసేపు రాంగ్ మూవీ ప్లే చేశారు. మాకు తెలియక టైటిల్స్ అది యాడ్ అనుకొని చూస్తూ ఉన్నాం. తర్వాత పక్కన సీట్ వాళ్ళు చెప్పారు రాంగ్ మూవీ అండి అని. అప్పుడు వెళ్ళి మళ్ళీ అందరూ మాట్లాడి కరెక్ట్ మూవీ వేయించారు. సో వాళ్ళకి గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ చూపించాలన్న తపన ఇంకా తగ్గలేదు. సో మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీకెండ్ బయలుదేరిపోయాం మేము రెడీ అయ్యి. సో ఇక్కడ 3-4 వ్యూయింగ్ పాయింట్స్ ఉంటాయి, బీచెస్ ఉంటాయి. ఎక్కడి నుంచి అయితే బ్రిడ్జ్ దగ్గరగా కనిపిస్తుంది, బ్రిడ్జ్తో బ్యాక్గ్రౌండ్లో వచ్చేలాగా ఫొటోస్ దిగచ్చు. బట్ మేమేం సెలెక్ట్ చేసుకున్నామంటే ఒక క్రిస్సీ ఫీల్డ్స్ అనే ఒక బీచ్. ఆ బీచ్ దగ్గర పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది, ప్లస్ మేము రిలాక్స్గా కూర్చోవచ్చు మమ్మీ వాళ్ళు కూడా అని చెప్పి అది సెలెక్ట్ చేసాం. ఇది మా ఆఫీస్ లొకాలిటీ అండ్ స్ట్రీట్ అనమాట. ఎంత బాగుంటుంది కదా, మన పేరెంట్స్కి మన ఆఫీస్, మనం వర్క్ చేసే ప్లేస్ చూపిస్తే చాలా ప్రౌడ్గా. అండ్ ఆల్సో ఐ లవ్ శాన్ ఫ్రాన్సిస్కో ఫర్ దిస్ బ్యూటీ. విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ సిటీ బయటకు కూడా వెళ్ళక్కర్లేదు, బట్ ఇంత బ్యూటిఫుల్ వ్యూస్, ట్రీస్, నేచర్ ఉంటుంది. చూసారా, బీచ్ దగ్గరికి ఆల్మోస్ట్ వచ్చేసాము. అప్పుడే బ్రిడ్జ్ కనిపిస్తుంది. బట్ ఈ రోజు కూడా ఫాగ్లో కవర్ అయిపోయింది. ఇంకో వీడియోలో చెప్పాను కదా, సమ్మర్స్ ఇక్కడ ఆల్వేస్ ఫాగీగా ఉంటాయి, బట్ అట్లీస్ట్ బ్రిడ్జ్ని క్లోజ్గా చూడగలుగుతాము. ఇక్కడ కార్ పార్క్ చేయగానే జస్ట్ ఆ పక్కన రోడ్లో పార్క్ చేసాము, ఇక్కడ బ్రిడ్జ్ ఉంది. అసలు ఎంత దగ్గర నుంచి చూస్తున్నాము, అమేజింగ్ వ్యూ అనుకున్నాం. చుట్టుపక్కల చాలా వ్యూస్ కనిపిస్తున్నాయి, ఫిషింగ్ ఉంది, బీచ్ ఉంది, ఇంకా ఏంటేంటో కనిపిస్తున్నాయి. బట్ ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఈ వ్యూతో ఫొటోస్ దిగాలి అని చెప్పి కొన్ని ఫొటోస్ దిగాం. ఇది అక్షి క్రియేటివిటీ చూసారా, సన్ గ్లాసెస్లో వాళ్ళ డాడీని తీసింది. మేము ఇంకా కిందికి దిగి చాలా ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాము. బట్ ఫస్ట్ ఫుడ్ తినేద్దాం, బికాజ్ మేము ఇంట్లో బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయింది. సో యాజ్ యూజువల్ వీకెండ్ కాబట్టి లేట్గా బయలుదేరాము. సో ఫుడ్ ఫస్ట్. అమెరికాలో పిక్నిక్ కల్చర్ చాలా ఫేమస్, ఎస్పెషలీ సమ్మర్స్లో అందరూ ఎవ్రీ పార్క్లో డెడికేటెడ్ పిక్నిక్ ఏరియాస్, టేబుల్స్ ఉంటాయి, చార్కోల్ గ్రిల్స్ ఉంటాయి, అందరూ గ్రిల్స్ చేసుకుంటారు. సో మేము కూడా అలా ఇంట్లో లైట్గా ఫుడ్ చేసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని
ఈ మధ్య నేను ఒక సాంబార్ రైస్ చేశాను అనుకోకుండా ఇంట్లో, అన్నం మెత్తగా అయిపోయిందని. అది చాలా నచ్చింది అందరికీ. సో మళ్ళీ చేశాను సాంబార్ రైస్. సో అలా గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ దగ్గర సాంబార్ రైస్తో పిక్నిక్ చేసుకున్నాం. I was wondering what is that circle thing, and it's the Palace of Fine Arts. బస్ ఎక్కిందా? కాదు, రాత్రి వీడియో పెట్టాను కదా అక్షిది. అదే బస్ ఎక్కి ఇటు వచ్చాం కదా. బ్రిడ్జ్కి ఇంకా క్లోజర్గా వెళ్ళడానికి ఫుడ్ తినేసి బయలుదేరిపోయాం. మేము ఇందాక కంగారులో అక్కడ పైనుంచి ఫొటోస్ దిగాం, బట్ ఇక్కడ దగ్గరకు వస్తే ఇంకా ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ కదా దిగాల్సింది ఫొటోస్ అనుకున్నాం అప్పుడు, బట్ అక్కడ నుంచి ఇక్కడికి ఫ్యూ మీటర్స్ డిస్టెన్సే, బట్ ఎంత డిఫరెన్స్గా ఉంది తెలుసా. ఫుల్ విండీగా, చలిగా, మామూలు చలిగా లేదు. అక్కడే కొంచెం విండీగా ఉందంటే ఇక్కడికి వస్తే అసలు ఫ్రీజ్ అయిపోయాం, అంత చలిగా ఉంది. బట్ ఎవరో అక్కడ కూర్చొని ఫిషింగ్ చేసుకుంటున్నారు చాలామంది. ఫిషెస్ కూడా పట్టారు, ఆ వీడియో తీసాను కనిపించట్లేదు. బట్ ఇది ఒక అమేజింగ్ వ్యూ. అలా ఫ్రీజ్ అవుతూ ఫొటోస్ దిగాం. అరే కార్లో నుంచి జాకెట్స్ కూడా తెచ్చుకోవాల్సిందే అని, కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ రావాలా అని చెప్పి ఇంకా అలాగే ఫొటోస్ దిగేసాం. శ్రీలంక, యుఎస్ఏ చూసావా? యుఎస్ఏ, ఇది ఆఫ్రికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా. We live up here. Yeah, we live here. Oh, Akbar. ఇక్కడికి రావాలనుకునే వాళ్ళకి ఇక్కడ వార్మింగ్ హట్ అని చెప్పి ఒక చిన్న క్యూట్ కెఫే ఉంది. వేడివేడిగా హాట్ చాక్లెట్స్, కాఫీస్ తాగొచ్చు. ఇక్కడ బ్రీజ్, విండ్ ఎంజాయ్ చేస్తూ. బట్ మేము ఇప్పుడే లంచ్ చేసాం కాబట్టి ఏం తీసుకోలేదు. బట్ ఈ చిన్న సువెనియర్ షాప్ కూడా ఉంది. సో వీ బాట్ సమ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. కింద బీచ్ ఉంది కదా, అక్కడికి వెళ్తూ ఈ ఫ్లవర్స్ చూసి ఆగిపోయాం. హియర్ వి ఆర్ ఎట్ ద బీచ్. ఇంకా బీచ్ చూస్తే ఆగదు కదా. స్పెసిఫిక్గా స్విమ్స్ టీ షర్ట్ వేసుకొని వచ్చింది ఈరోజు బీచ్లో ఆడుకోవాలని చెప్పి. శాన్ ఫ్రాన్సిస్కోలో బీచెస్ ఫ్రీజింగ్ కోల్డ్గా ఉంటాయి, బట్ ఈ బీచ్ కొంచెం పర్వాలేదు. ఇట్ వాస్ మరి ఆ వెదరో ఏమో తెలియదు కానీ, అంటే విండ్ బ్రిడ్జ్కి అటువైపు, బ్రిడ్జ్కి దగ్గరగా ఎక్కువ ఉంది, ఇటువైపు ఎక్కువ లేదు. సో ఆడుకోగలిగాం చాలాసేపు. లేదంటే మామూలుగా అక్కడ ఐస్ అయిపోతున్నామేమో అనిపించేంత చల్లగా ఉంటాయి బీచెస్. ఇంకొక బీచ్ ఉంటుంది బ్రిడ్జ్కి అటువైపు, లాస్ట్ టైం అది వెళ్ళాము. ఈరోజైతే అసలు వెళ్ళే ఓపిక లేదు. మమ్మీ వాళ్ళైతే ఉండలేరు, వెళ్ళొద్దు అనుకున్నాం. చూసారు కదా బీచ్లో వాటర్లో ఎంతసేపు ఆడుకున్నామో. అక్షయ్కి అయితే ఇంకా ఆడుకోవాలని ఉంది, బయటికి రానంటుంది. అబ్బా ఇంకా సైట్ సీయింగ్ ప్లేసెస్ చాలా ఉన్నాయి, ఇంకా ఏదన్నా చూడొచ్చు అంటే ఎప్పుడు సైట్ సీయింగ్ అయినా, ప్లీజ్ రిలాక్స్ అవుతాము అని చెప్పి
తెచ్చుకున్న బీచ్ బాల్తో వాళ్ళ డాడీతో తాతయ్యతో ఆడుకోవడం స్టార్ట్ చేసింది. ఇట్ వాస్ లాట్స్ ఆఫ్ ఫన్. క్రాబ్ ఏంటది? అసలు చూడండి ఎంత ఫాగ్ ఉండిందో అక్కడ పైన, అంత ఫాగ్. ఆ మౌంటైన్స్, బ్రిడ్జ్ టాప్ మొత్తం కవర్ అయిపోయింది ఫాగ్లో. బట్ ఈ మైక్రో క్లైమేట్ ఏంటో శాన్ ఫ్రాన్సిస్కోలో ఎప్పుడూ అర్థం కాదు. విండ్ ఉంటుంది, ఫాగ్ ఉంటుంది, బట్ కొన్ని చోట్లే ఉంటుంది. మా బ్యాక్ సైడ్ అంతా ఫాగ్ ఉండింది, బట్ మేము కూర్చున్న దగ్గర ఫాగ్ లేదు. సో కొంచెం చలి ఉండింది కానీ బట్ అంత చలిగా లేదు. బట్ మమ్మీ యాజ్ యూజువల్ మమ్మీకి చలి ఎక్కువ కాబట్టి జాకెట్ వేసుకుంది. బట్ ఆ వెదరు, ఆ బ్యూటీ అస్సలు చెప్పలేము. చూస్తేనే, ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. బ్రిడ్జ్కి అంత దగ్గరగా వాటర్లో బాల్తో ఆడుకోవడం, రిలాక్సింగ్ డే స్పెండ్ చేయడం, ఇట్స్ అన్ అమేజింగ్ మెమరీ. ఏందా ఎక్సర్సైజ్లు? ఇంక ఈ ఒక్కరోజు దొరికాం కదా, ఇంకా అక్షయ్ ఎక్కడికి వెళ్ళనీయట్లేదు. బాల్ గేమ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు తీసుకొచ్చింది శాండ్ క్యాసిల్ కడతానని చెప్పి. శాండ్ వాటర్ తెచ్చి బీచ్లో నుంచి ఆ వాటర్ వేసి క్యాసిల్ కట్టేసి, ఆఫ్ కోర్స్ మేము ఎప్పుడు కార్లో పెట్టుకుంటాము బీచ్ ఎక్విప్మెంట్, బికాజ్ ఇక్కడ బీచ్ దగ్గర కదా. ఎప్పుడన్నా బీచ్కి వెళ్తే అలా మేము కూర్చొని రిలాక్స్ అవుతూ ఉంటే అక్షయ్కి ఆడుకోవడానికి ఉంటుందని చెప్పి ఆల్వేస్ ఒక స్విమ్ డ్రెస్, సన్ స్క్రీన్, ఈ బాల్, ఇంకా ఈ శాండ్ క్యాసిల్, శాండ్ ఆడుకునే టాయ్స్, శాండ్ టాయ్స్ ఎప్పుడు పెట్టుకుంటాం అనమాట కార్లో. సో అవి తీసుకొచ్చేసి ఇంకా వదలదు మమ్మల్ని, ఆడుకుందామని చెప్పి. ఇవే కదా తనకు కూడా మెమరీస్. అమ్మమ్మ తాతయ్యతో ఇలా బీచ్లో ఆడుకోవడం, స్పెండ్ చేయడం తనకి మెమరబుల్గా ఉంటుందని చెప్పి మేము ఇంకా ఎక్కువగా ఫోర్స్ చేయలేదు, ఆడుకోమని వదిలేసాము. సో ఇంకా బయలుదేరిపోయాము. ఇది మరీనా డిస్ట్రిక్ట్, ఆ బీచ్కి దగ్గర ఉండే నేబర్హుడ్. ఇట్స్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ నేబర్హుడ్ అని చెప్తారు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నది ల్యాండ్స్కేపింగ్, హౌసెస్. అండ్ చూడండి, శాన్ ఫ్రాన్సిస్కో ఇస్ ఫేమస్ ఫర్ దీస్ హిల్లీ రోడ్స్. ఇంకా రోజంతా తిరిగి తిరిగి అలసిపోయాం. వాళ్ళ ఫేసెస్ చూసారు కదా ఎలా ఉన్నాయో. బట్ ఇంకా డిన్నర్కి అని చెప్పి ఇక్కడ ఇంటి దగ్గర అంజప్పార్ అని ఒక రెస్టారెంట్కి వచ్చాము. ఇది ఒక తమిళ్ స్టైల్ రెస్టారెంట్ అనుకుంటా. పరోటాస్ చాలా బాగున్నాయి. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటాయి అని చెప్పి. డెకోర్ చూడండి ఎంత ట్రెడిషనల్, బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ రెస్టారెంట్స్ అన్నీ నాకైతే కొన్ని జస్ట్ ఇండియన్ రెస్టారెంట్స్ అంటే ఏదో పెట్టాము అన్నట్టు ఉంటుంది. బట్ ఇక్కడ యాంబియన్స్ చాలా బాగుండింది. యాంబియన్సే కాదు, ఫుడ్ కూడా బాగుంది. చాలా నాన్ వెజ్ పరోటాస్, ఇడియాప్పమ్స్, ఆపమ్స్ విత్ నాన్ వెజ్ కర్రీస్, కోకోనట్ మిల్క్ ఉంది. సో మేము ఇడియాప్పం విత్ కోకోనట్ మిల్క్ ఆర్డర్ చేసాము, అక్షయ్కి బాగుంటుందేమో అని. బట్ ఆ కోకోనట్ మిల్క్లో షుగర్ వేసేసారు, ఇంకా తెల్లకపోయింది అక్షయ్. వచ్చినట్టు నేను తినాల్సి వచ్చింది. అండ్ ఇది మమ్మీ ఇంకా లైట్గా ఇడ్లీ తీసుకున్నారు. ఇది నా ఫేవరెట్. మేము సింగపూర్లో కూడా ట్రై చేసాం. సిలోన్ పరోటా అంటారు. లోపల ఎగ్ ఉంటుంది, బటరీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా అక్షయ తినేసింది. అండ్ ఇంకా మా హస్బెండ్ ఇది ట్రై చేశారు. కొత్త పరోటా అంటే తెలుసు, ఇలా పీసెస్ చేసి దాన్ని ఫ్రై చేస్తారు. బట్ ఇదేదో కిల్లీ పరోటా అంట, నేను తినలేదు. బట్ మా హస్బెండ్ ఆల్రెడీ ట్రై చేశారంట ఇంతకుముందు. సో అది చాలా బాగుంటుందని చెప్పారు, తీసుకున్నారు. ఓపెన్ చేసి చూస్తే నిజంగా చాలా బాగుంది. లోపల మసాలాస్ స్పైసీగా విత్ దట్ రైతా కాంబినేషన్ చాలా ఫుల్ఫిల్లింగ్గా, కడుపు నిండా తినగలం, అంత బాగుంది. ఇండియన్ ఫ్లేవర్స్ ఎప్పటికైనా బాగుంటాయి కదా. ఇంకా బయట నాన్ వెజ్ వేరే తినే కన్నా సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ బెస్ట్, చెట్టినాడ్ స్టైల్ అని చెప్పి ఇది తిన్నాం.
the best food. We keep wanting to go back there. ఇది మా డే ఎక్స్ప్లోరింగ్ San Francisco, Golden Gate Bridge and Crissy Fields Beach. Thank you for watching our travel video. We will post more travel videos. Thanks, like and subscribe.